హలో రౌడీస్. లాస్ట్ వీక్ అంటే పెద్దగా ఏమీ లేవు. అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఏమీ లేకపోయినా కానీ అనవసరంగా వీడియో పెట్టేసి డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి సైలెంట్ ఉన్నాను అనమాట. అండ్ దిస్ వీక్ అయితే మంచివైతే ఉన్నాయి. అండ్ బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, మ్యాడ్ మ్యాక్స్. ఆ సిరీస్ నుంచి మనకు రీసెంట్గానే కొత్త చాప్టర్ అయితే మనకి ఓపెన్ చేశారు. కానీ 2015లో రిలీజ్ అయింది మటుకు చాలా హై ఫీల్ అయితే ఇచ్చింది. కానీ ఇది ఎందుకో అంతలా అనిపించలేదు. బట్ టీజర్ మటుకు ఇట్స్ గుడ్, ఓకే అనిపించింది. మనం ట్రైలర్ రిలీజ్ అయినాక చూద్దాం. మీకు తెలుగులో కూడా రిలీజ్ అయింది, ఒకసారి చూడకపోతే మటుకు ఒకసారి చెక్ చేసేయండి. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్. సీజన్ 1 రైట్ మీకు జిలో ఉంది, అద్రిపోయింది భయ తెలుగు ఆడియో కూడా. అండ్ అయితే మనకి జనరల్గా సీజన్ 2తోనే క్లోజ్ చేస్తామని చెప్పేసి అందరం కూడా అనుకున్నాం. బట్ మనకి 4 సీజన్స్ అయితే వస్తున్నాయి అనమాట మనకి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి. ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ యాక్టివిటీస్ అన్ని జరిగేవి కూడా. ఎవరైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారో వాళ్ళు 100% ఫీల్ అవుతారు హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అసలు ఎలా లింక్ అయిందా, ఎలా మనకి కనెక్ట్ చేశారని చెప్పేసి. దీంట్లో వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇనిషియల్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 సీజన్ 2లో జరిగే ఎపిసోడ్స్ లోనే వీళ్ళ పేర్లు ఇప్పుడు మనకి హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో యూజ్ చేసిన వెపన్ కానీ అవన్నీ కూడా మనకి ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మీకు కనిపిస్తారు అనమాట. సీజన్ 1 సీజన్ 2లో కొన్ని ఎపిసోడ్స్ లో మీకు వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అంత వెల్ ప్రిపేర్డ్గా ప్లానింగ్ అయితే ఉన్నారు మ్యాన్. అది మనకు మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఎవరైతే నరుటో యానిమే ఫ్యాన్స్ ఉన్నారో గెట్ రెడీ, మీకు లైవ్ యాక్షన్ అయితే వస్తుంది. బట్ ఇది ఒక సిరీస్ కింద రావట్లేదు, మీకు ఇది ఒక ఫిల్మ్ కింద రిలీజ్ చేస్తున్నారు అనమాట. నేనైతే యానిమే పెద్దగా చూడడం కానీ నేను నరుటోది కొంచెం చెక్ చేసినప్పుడు ఒరే బాబు ఇన్ని క్రీచర్స్ ఉన్నాయి, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వీటన్నింటిని అసలు ఒక్క మూవీ జస్ట్ ఒక ఫిలింలో అర్థమయ్యేటట్టు అంత సింపుల్గా అసలు ఎలా ప్రజెంట్ చేస్తారనే క్యూరియాసిటీ నాకు చాలా హెవీగా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనకి సిరీస్ కింద అనుకోండి అన్నిటిని కూడా స్లోగా రివీల్ చేసుకుంటా హ్యాపీగా మనం కలుపుకోవచ్చు. కానీ ఒక ఫిలింలో అంతమందిని ఆ క్రీచర్స్ని క్యారెక్టర్స్ని ఎలా కలుపుతాడు రా బాబు అనే క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది. చూద్దాం. ఇంకా ఇప్పుడు రైట్ నా మనకి ఇంకా ది డెవలప్మెంట్ స్టేజ్లో ఉందన్నమాట. మీకు చాలా టైం పడుతుంది బయటకు వచ్చేసరికి. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, అవతార్ 3. రైట్ నో మన జేమ్స్ కెమెరాన్ మామ అయితే మనకి ఫుల్గా ఒక 2 సంవత్సరాల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్గా బిజీ అయిపోతాడు. ఇంకా మీకు ఎప్పుడు 2025 డిసెంబర్ రిలీజ్ అవుతుంది అనమాట మూవీ అనేది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. రీసెంట్గా మీకు షార్ట్లో చెప్పేసాను మ్యాటర్ అంతా కూడా. కానీ షిము మీకు నా నమస్కారం, కానీ నీకు సంస్కారం లేదు రై, నాకు తెలుసు. థియేటర్లో చూద్దాం. ఇంకా షిము అనేది ఒక క్యారెక్టర్ అనమాట. సో వాడికి అసలు సంస్కారం లేదయ్యా, మనం థియేటర్లో చూద్దాం వాడు ఎంత హంగమా చేస్తాడు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, రీసెంట్గానే మన గీతు మోహన్ దాస్ అట్లాగే మన యష్ వీళ్ళిద్దరు కొలాబరేషన్లో మనకి టాక్సిక్ అనేది మనకి టైటిల్తో మనకి చిన్నపాటి ప్రోమో రిలీజ్ చేశారు. అండ్ ఫస్ట్గా నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది ఆ ఎడిటింగ్ వర్క్ అనేది. కొంచెం అది పక్కన పెట్టేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో యూజ్ చేసిన మ్యూజిక్ థీమ్, ఆ వైబ్సే నాకు ఫస్ట్ ఇనిషియల్ పార్ట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా అనమాట నాకు కొంచెం అదే వైబ్ అయితే వచ్చిందనమాట. అట్ ది సేమ్ టైం ఇది ఒక మనకి గ్యాంగ్స్టర్ ఫిల్మ్గా ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం రిలీజ్ డేట్ కూడా మంచిగా లాక్ చేసేసుకున్నారు, 10th April 2025. చాలా హెవీ గ్యాప్ తీస్తున్నారు మనకి KGF 2 తర్వాత. మనకి ఎంత బెస్ట్ ప్రోడక్ట్ బయటకు వస్తారో we need to wait and see. And moving on to the next one, Big Boss Season 7 Telugu elimination and Shobha is eliminated. మొత్తానికి ఇప్పుడు ఇన్ని వీక్స్కి మన బిగ్ బాస్ చాలా నిజాయితీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు భయ్య. సో ఐఎమ్ హ్యాపీ. లెట్స్ పార్టీయా. ఇప్పుడు భయంకరంగా పార్టీ చేసుకుంటారు బయట, మామూలుగా ఫుల్ పుష్ అనమాట. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, మారుతి అండ్ ప్రభాస్ గారి మూవీ. మీకు రీసెంట్ టైమ్స్లో లాంగ్ బ్యాక్ ఎప్పుడు చెప్పారు మన సంజయ్ దత్ గారు కూడా మనకి టాక్స్ అయితే ఉన్నారు మూవీలోకి తీసుకోవడం అని చెప్పేసి. రీసెంట్గా మనకి లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దాదాపుగా 50 to 60% ఆఫ్ ది షూటింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ సంజయ్ దత్ గారు మీకు నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్ నుంచి మీకు షెడ్యూల్లోకి జాయిన్ అవుతారనమాట. సో దాట్స్ ది అప్డేట్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, గుంటూరు కరం. రీసెంట్గా అయితే మనకి మహేష్ బాబు గారు అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి మధ్య మనకి సాంగ్ అయితే షూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ మనకి శ్రీలతో కాంబినేషన్ అయితే ఉందన్నమాట. అండ్ మీకు సెకండ్ సింగిల్ ఓ మై బేబీ మీకు 11th December మీకు ఈవినింగ్ అట్ 4-5 PM మీకు ప్రోమో రిలీజ్ అవుతుంది. అండ్ ఫుల్ సాంగ్ అనేది మీకు 13th రిలీజ్ అవుతుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఫ్యామిలీ స్టార్. మనకు రైట్ నో అయితే US లో మనకి కరెంట్ గా షెడ్యూల్ అనేది ఇన్ ది ప్రోగ్రెస్. ఒక 14 to 15 days అయితే మీకు షూట్ చేస్తారన్నమాట అక్కడ వేరియస్ డిఫరెంట్ ప్లేసెస్ లో. అట్ ది సేమ్ టైం ఆ షెడ్యూల్ అయిపోయిన ఇమ్మీడియట్ గా మనకి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 15 days షెడ్యూల్ కూడా మనకి ప్లాన్ చేశారు. ఇవి రెండు అయిపోతే ఆల్మోస్ట్ షూటింగ్ మనకి అయిపోయినట్టే. అండ్ అడిషనల్గా మీకు మృణాల్, విజయ్ దేవరకొండ సాంగ్లో మీకు మన రష్మిక గారు అయితే మీకు గెస్ట్ అపియరెన్స్గా అయితే మీకు కనిపిస్తారనమాట. అండ్ వీళ్ళిద్దరి పేర్లు నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఎక్స్ట్రాడినరీ మూవీలో గుర్తొచ్చింది ఒక సీన్. నిజంగా నేను జోక్ చేయట్లా, ఐఎమ్ వెరీ సీరియస్.
నాకు అర్థం కాదు. మీకు తెలుసు మనం అసలు ఎవరి పర్సనల్ టాపిక్స్లో కూడా ఇంచుకు అసలు పట్టించుకోను. దీని అమ్మ జీవితం అసలు ఈ సినిమా వాళ్ళకి ఎందుకురా నాయన అంత గెలుక్కుంటూ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీలో రష్మిక అండ్ విజయ్ దేవరకొండ గారి టాపిక్ తీసుకొచ్చారు. మొన్న ఏంట్రా అంటే అది ఈవెంట్లో అదే వచ్చింది తీసేయండి, అసలు దాని గురించి ఎందుకులేండి. మళ్ళీ దీంట్లో ఒరే బాబాయ్ పక్కన లైఫ్ గురించి అసలు మీకు ఎందుకు, దీన్ని కూడా ఒక కామెడీ యాంగిల్ లాగా యూస్ చేసుకుంటాను అనమాట. ఒరే బాబాయ్ అసలు దీన్ని ఎందుకు వచ్చిందిలేండి. సో అది ఆల్రైట్, మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వార్ 2. హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు. మనకి జనరల్గా అయితే 2024 అని ప్లాన్ చేసి రిలీజ్ అయ్యేది. బట్ ఇప్పుడు చాలా టైట్ షెడ్యూల్స్ ఉండటం వల్ల షూటింగ్ కానీ అనుకున్న డేట్కి అయితే కంప్లీట్ చేయరు. అందుకని చెప్పేసి ఇంకా 2025కి వెళ్ళిపోయారు. 14th ఆగస్ట్ అయితే మనకి మూవీ రిలీజ్ అవుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, మనం మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ. రీసెంట్గా మనకి న్యూజిలాండ్లో హాకా డ్యాన్స్ అయితే మనకి చూసారనమాట. ఆ స్పెషల్ కల్చర్ ట్రైబ్ వాళ్ళ దగ్గర మనకి ఫస్ట్ నేను ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు ఆ డ్యాన్స్ చూసినప్పుడు ఓకే రైట్, ఇప్పుడు మన కన్నప్ప మూవీలో ఆ ట్రైబ్ వాళ్ళు కూడా మనకి జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఇన్విటేషన్గా మన మంచు విష్ణు గారిని అలా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ పిలిచారు అనుకున్నా. తీరా చూస్తే ఓహో డ్యాన్స్ ప్రోగ్రామా ఎవరు నాయన అనిపించింది. సరే ఎనీవేస్ మ్యాన్, మోహన్ లాల్ గారు, బ్రహ్మానందం గారు కూడా మనకి అక్కడ ఉన్నారనమాట. ఇదంతా పక్కన పెట్టేస్తే బడ్జెట్ అనేది మటుకు తడిచి మోపిడైద్యం అనిపిస్తుంది భయ్య. అంటే జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో షూట్ చేసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ A to Z అసలు న్యూజిలాండ్ నుంచి బయటికి రావట్లా, అంత అక్కడ షూట్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ 20 అయితే అక్కడ మనకి 40 అయింది అనమాట. ఎందుకని చెప్పేసి న్యూజిలాండ్లోనే షూట్ చేస్తున్నారు A to Z, అది మటు నాకు అసలు అర్థం కావట్లా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, డీజే టిల్లు స్క్వేర్, టిల్లు 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోకలేండి. ఎవ్రీ 2-3 ఇయర్స్కి డీజే టిల్లు ఫ్రాంచైజ్ నుంచి ఒక మూవీ అనేది డ్రాప్ అవుతుంది. సో ఈ 2-3 ఇయర్స్ గ్యాప్లో నేను నెక్స్ట్ పార్ట్ది అంటే డీజే టిల్లు ఫ్రాంచైజ్ది నెక్స్ట్ పార్ట్ది స్టోరీ రాసుకోవటం, ప్యారల్గా వేరే మూవీస్ చేయటం, అవి రిలీజ్ చేయటం, ఇలా జరుగుతూ ఉండిద్ది నా వర్క్ అనేది అని చెప్పారనమాట. మీకు ఇనిషియల్గా ఒకసారి నేను విక్రమ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక లాంగ్ వీడియో పెట్టాను అనమాట, బ్రేక్ డౌన్ది. తర్వాత ఎక్కడో ఈ పాయింట్ చెప్పా, ఇది అంటే నాకు బాగా గుర్తుంది, మీరు కూడా కొంతమంది తిట్టారు ఎందుకు అప్పుడే అనేసామని చెప్పేసి. అంటే ఏం లేదు, ఎంటైర్ LCU అనేది కేవలం ఒకే ఒక స్టోరీ లైన్ మీద రన్ అయ్యింది, అదే డ్రగ్. నేను అప్పుడు కూడా చెప్పాను, ప్రతి మూవీ డ్రగ్ మీదే స్టోరీ లైన్ అనేది రన్ అవుతుంటే జనాలకి బోర్ కొట్టేసిద్ది. ఇప్పుడు మీరు తిట్టుకోవచ్చు కానీ తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ పార్ట్స్ వచ్చినప్పుడు అని చెప్పాను. ఇంకా రీసెంట్గా లియర్ అయితే ఏకపడేశారు, అసలు స్టోరీ లేదు ఏం లేదు, మొత్తం డొల్ల చేసి పడేశారు అని చెప్పేసి. సో తర్వాత మీరు కూడా రియలైజ్ అయ్యారు, ఇప్పుడు కూడా మనకి డీజే టిల్లు ఫ్రాంచైజ్ అనేది ఒకే స్టోరీ లైన్ మీద రన్ అవుతుంది. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ది రాధిక, సెకండ్ పార్ట్లో అనుపమ గారు, థర్డ్ పార్ట్లో ఇంకొకళ్ళు. అట్ ది సేమ్ టైం నాకేమనిపించిందంటే ఈయన కెరియర్లో ఇది ఒక 100% ఐకానిక్ క్యారెక్టర్, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మూవీ కూడా ఆయన కెరియర్లో. సో ఇప్పుడు ఆయన వేరే మూవీస్ డీజేడీలు కాకుండా వేరే మూవీస్ చేస్తున్నారు కదా, సో అవి ఏమైనా టప్పా కట్టేసినప్పుడు ఇది స్ట్రాంగ్గా మనకు ఒక పెద్ద వాల్ లాగా మనకి అడ్డంగా నిల్చొని ఉండిద్ది, మనం సక్సెస్ కొట్టుకోవడానికి నెక్స్ట్ ఈ మూవీతో మనం డీజే టిల్లు దాంట్లోకి. సో దీన్ని కొంచెం సేఫ్గా యూజ్ చేసుకుంటున్నా అనిపించింది, కానీ ఏదన్నా కానీ ఒక ఎక్స్టెండ్ దాకా లాక్కూడదు. ఇప్పటికే ఇంకా డీజే టిల్లుతోనే దీనికి ఒక బ్రేక్ పడిపోయింది ఇంకా, ఎందుకంటే సేమ్ స్టోరీ లైన్, సేమ్ స్వాగ్తో, సేమ్ డైలాగ్ డెలివరీతో ఫస్ట్ టైం అంటే బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం, మనకు చాలా కొత్తగా ఫ్రెష్గా ఉండిద్ది. రెండోసారి అనేది కొంతవరకు ఎంజాయ్ చేస్తాం, ఇంకా మూడో దగ్గర నుంచి ఇంక చల్లదు, ఇంకా బంద్ ఆపేసేయాలి. ఇంకా ఇది ఒక స్టేజ్ దాకా లాక్కూడతాను ఎప్పుడు కూడా. చూద్దాం మరి ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారో వద్దన్నా కానీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, శేఖర్ కమలా గారు, ధనుష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ మనకి మాఫియా బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. అండ్ మీకు ఇనిషియల్ లుక్ టెస్ట్ అనేది మీకు నెక్స్ట్ మంత్ అయితే మీకు జరుగుతుంది. శేఖర్ కమలా గారు మాఫియా అంటే కొంచెం నాకు తేడా కొడుతుంది. అంటే తేడా అంటే ఏం లేదు, అంటే ఇప్పటిదాకా ఆయన తీసిన మూవీస్ అనేవి ప్లెజెంట్గా, కూల్గా అలా ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడు రైట్ నో ఒక్కసారిగా ఆయన కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్గా డిఫరెంట్ జోన్కి అయితే వచ్చారనమాట. సో కొంచెం టఫ్ జాబ్ అని చెప్పొచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, హృతిక్ రోషన్, దీపికా అండ్ మా సిద్ధార్థ్ ఫైటర్. రీసెంట్గా మనకి టీజర్ రిలీజ్ అయింది భయ్యా, అద్దరిపోయింది క్వాలిటీ కానీ మనకి ఎయిర్లో మనకి జరిగిన ఆ యాక్షన్ సీక్వెన్స్, అంటే బిట్వీన్ 2 జెట్స్ ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం క్వాలిటీ అండ్ రిఫ్లెక్షన్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళు తలకాయ పైకి ఎత్తినప్పుడు ఆ మిర్రర్ ఉండిద్ది కదా మనకి క్లోజ్ షీల్డ్ అనేది, సో దాని మీద మనకి ఆ రిఫ్లెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. సో క్వాలిటీలో మనకి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. హోప్ మూవీలో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్
హిందీ వరకు రిలీజ్ అనేది ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ రిలీజెస్ అనేవి డౌట్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఇంకా రీసెంట్గా మనకి బాలీవుడ్ వాళ్ళు వార్ దగ్గర నుంచి ఇంకా వరుసగా తెలుగులో కూడా వచ్చేస్తున్నారు అనుకున్నా, కానీ రీసెంట్గా మనకి డంకీతో స్టాప్ పడింది. ఇప్పుడు మనకి డంకీ ఏమి మనకి తెలుగు రిలీజ్ అవ్వట్లేదు, అట్ ది సేమ్ టైం ఇది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది. మళ్ళీ వాళ్ళు వాళ్ళ ట్రాక్ వెళ్ళిపోయారు. అరే యార్ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కదా, వార్ మూవీకి వచ్చినాయి, పఠాన్, జవాన్, యానిమల్, మంచి ప్రోడక్ట్ అనేది తీసుకొస్తే కలెక్షన్లు మంచిగానే వస్తున్నాయి. మధ్యలో మనకి టైగర్ గాలికి వెళ్ళిపోయిందిలేండి, అది బాగాలేదు, అది ఇన్ఫాక్ట్ ఇంకా ఫ్రాంక్ అంతే. సో ఈ మళ్ళీ ఇలా ఇదేం పిచ్చి పట్టింది మళ్ళీ కొత్తగా. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దేవర. రీసెంట్గా మన సైఫ్ అలీ ఖాన్ గారు ఆయన పార్టీ షూట్ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అనమాట. అట్ ది సేమ్ టైం టీజర్ వర్క్ రైట్ నౌ ఇన్ ది ప్రోగ్రెస్. ఎనీ టైం మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయితే ఎమ్మటే మీకు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు దేవరాది మొదటి నుంచి వాళ్ళు అంతే ఆ సిస్టమ్ మీద ఫాలో అవుతున్నారులేండి ప్రత్యేకంగా. సో కాబట్టి టీజర్ కట్ రెడీ అయిపోయి వాళ్ళు సాటిస్ఫై అయితే 100% మీకు ఇమీడియట్గా అనౌన్స్మెంట్ ఇస్తారు. అది అయ్యేదాకా ఆ డేటు ఈ డేట్ అంటూ వాళ్ళు ఏది లాక్ చేయరు, ఏది డిస్కషన్ కూడా పెట్టుకోరు. వర్క్ అయిన తర్వాతే వాళ్ళు లాక్ చేసుకుంటారు అనమాట. సో అది విషయం అయితే. అండ్ మూవింగ్ ఆన్ టు ది గేమ్ చేంజర్, మనకి మైసూర్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. టాకీ పార్ట్ పోర్షన్స్ బిట్వీన్ రామ్ చరణ్ గారు, సునీల్ గారు, మన సముద్రగని గారు, ఇట్ ఇస్ కంప్లీట్. అండ్ మనకి నెక్స్ట్ షెడ్యూల్ అనేది ఇంకా రైట్ నో ఎటువంటిది లాక్ చేసుకోలేదు. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకో నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటారా అని చెప్పేసి. ఇంకా శంకర్ గారి సంగతి తెలిసిందే కదా, ఒక షెడ్యూల్కి ఇంకో షెడ్యూల్కి దాదాపు 15 days గ్యాప్ అయితే ఉంటుంది. సో వీ నీడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అట్ ది సేమ్ టైం అందరూ జరగండి అనే సాంగ్ గురించి అడుగుతారు. నాకు జరగండి అనే సాంగ్ అంటే టైటిల్ అనేది జరగండి మన అల్లు అర్జున్ గారు పుష్పలో మనకి స్టెప్ ఉంది కదా, లెగ్ స్టెప్ అనేది. సో జరగండి ఈ సాంగ్ కూడా అంతే పోతా ఉంది. ఎప్పటికి రిలీజ్ చేస్తారు, అసలు రిలీజ్ చేస్తారు లేదో ఇంకా ఏంటో అంతే, మనం జస్ట్ వెయిట్ చేయాలి అంతే, చేసేది ఏం లేదు. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, పుష్ప మూవీ. దాదాపుగా మనకి ఒక 50 నుంచి 65% అయితే మనకి షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ వీక్ అయితే మనకి ఖైరతాబాద్ దగ్గర మనకి షూటింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మనకి మరొక సాంగ్ షూట్ అనేది ప్లాన్ చేశారు అనమాట. సో రైట్ నౌ ఇదే ప్రోగ్రెస్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సలార్ గురించి. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీకు సలార్ రన్ టైం అనేది 2 hours 45 నుంచి 3 hours ఈ డ్యూరేషన్ మధ్యలో అయితే మీకు ఉంటుంది అనమాట. మనకి ఫైనల్ కట్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మరి ఇంకా ఏ డ్యూరేషన్ అనేది మనకి అప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ డ్యూరేషన్ మధ్యలో అయితే మీకు మూవీ రన్ టైం ఉంటుంది. మనకి సలార్ ట్రైలర్ అనేది దాదాపుగా మనకి 2-3 ట్రైలర్ కట్స్ అనేవి చేశారనమాట. దాంట్లో నుంచి మీకు ఒకటి మాత్రమే ఇచ్చారు. సో అట్ ది సేమ్ టైం మనకి ఇంకొక ట్రైలర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి అసలు సాంగ్ కూడా మనకి 2 మాత్రమే ఉన్నాయి. ఒకటేమో మనకి సిమ్రాట్ గారు చేసిన ఐటమ్ సాంగ్ అనమాట, ఇంకోటేమో మన హీరో ఎలివేషన్ బ్యాక్ థీమ్ సాంగ్ అనమాట. బట్ ఫైనల్గా మీకు ఏదైనా కానీ నెక్స్ట్ వీక్ అయితే సలార్ నుంచి మీకు ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళకి ట్రైలర్ కట్స్ అవి రెడీగా ఉన్నాయి కాబట్టి అదన్నా ఇచ్చేసేయచ్చు. అంటే సాంగ్లు 2 ఉన్నాయి కాబట్టి ఒకటేమో థీమ్ సాంగ్, ఇంకోటేమో ఐటమ్ సాంగ్. సో అవి ఇంకెందుకు రిలీజ్ చేయడం అని చెప్పేసి వాళ్ళు దాచిపెట్టేసుకొని అవి మూవీలోనే ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఎక్కువ అవకాశం అయితే ట్రైలర్కే ఉంది. ఇంక ఇది హోంబాల్ ఇష్టం, చివరికి వాళ్ళు డిసైడ్ ఏం చేసుకుంటారు. బట్ నెక్స్ట్ వీక్ మీకు ఏదో ఒకటి అనౌన్స్మెంట్ వచ్చేసి ఇది కన్ఫర్మ్, దాంట్లో డౌట్ లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే, నేను బ్రేక్ డౌన్ వీడియోలో మీకు ఒక చిన్నపాటిది కన్ఫ్యూజన్గా ఉందని చెప్పే కదా, అది చాలా మందికి అర్థం కాలేదు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది అది పెద్ద సలార్ అంటే ఇంకొక ప్రభాస్ డ్యూయల్ రోల్ కాబట్టి అది ఇంకొక ప్రభాస్ కాబట్టి దేవా క్యారెక్టర్ ఇంకోటి. సో ఇలా మీరు క్లియర్ కట్గా డివైడ్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది, అది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, బ్రదర్ మనకి ఆ ట్యాంక్ పైన ఎక్కువ వచ్చేటప్పుడు మనకి మెడలో లాకెట్ లేదు, లెఫ్ట్ హ్యాండ్కి మనకి టాటూ ఉంది, అట్ ది సేమ్ టైం బాడీ అనేది బల్క్గా ఉంది. సో ఇతను ఇంకొక ప్రభాస్, ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి దేవా క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మైన్ దగ్గర సిగరెట్ తాగుతూ ఫైట్ చేసేది, ఆ రిమైనింగ్ మనకి యాక్షన్ బ్లాక్స్లో కూడా మీకు యాక్స్తో మనకి నరికే షార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు రైట్ నో దేవా క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. దేవా క్యారెక్టర్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే మైన్ దగ్గర ఫైట్ సీక్వెన్స్లో మెడలో లాకెట్ లేదు, ఓకేనా, మెడలో లాకెట్ లేదు. అట్ ది సేమ్ టైం హ్యాండ్ దగ్గర ఉన్న క్లాత్, బ్లాక్ క్లాత్ అనేది ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఇక్కడ దాకా వచ్చేసింది. రైట్ సైడ్ ఏమో జస్ట్ ఫోల్డ్ చేసుకుని ఉంచేసాడు. అండ్ అదే దేవా క్యారెక్టర్ యాక్స్ ఫైట్ సీక్వెన్స్లో మెడల్లో లాకెట్ ఉంది. సో ఇక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఏదైతే మీరు టీజర్లో చూసిన విజువల్స్తో ఉన్న ఆ కట్అవుట్, అదే కట్అవుట్ మీకు ట్రైలర్లో ఒకే ఒక్క షాట్ పెట్టారు. ట్యాంక్ అది ట్రక్ పైన నడుచుకుంటూ వచ్చేది. ఆయన మెడలో మీకు లాకెట్ లేదు,
హ్యాండ్ మీద టాటూ ఉంది, బాడీ బల్క్గా ఉంది కాబట్టి అది డిఫరెంట్, మన దేవ క్యాట్ డిఫరెంట్ అని చెప్పేసి మీరు ఇలా డివైడ్ చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంది అంటే మన దేవ క్యారెక్టర్ కూడా అట్ ది సేమ్ టైం ఆ ఒక బల్క్ క్యారెక్టర్, ఈ రెండు కూడా డ్రెస్ కోడ్ అనేది చాలా సిమిలర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే ఆ హ్యాండ్ బ్లాక్ క్లాత్ అనేది మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తున్నారో ఇద్దరు కూడా సిమిలర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ బల్క్ బాడీ ఉన్న టీజర్ ఉన్న కట్అవుట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా బ్లాక్ క్లాత్ ఉంది. అండ్ ట్రైలర్లో మనకి దేవా క్యారెక్టర్ ఆ మైన్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర మెల్ల లాకెట్ లేదు, బ్లాక్ క్లాత్ ఏమో ఇక్కడ దాకా మెయింటైన్ చేస్తున్నారు మళ్ళీ. సో వీళ్ళు డ్రెస్ కూడా సిమిలర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మై పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే, కానీ ఆ టాటూ అనేది మనోడు జైల్లో పడేసిన తర్వాత దేవ అదే జైల్లో ఉంది కదా, దేవ లాస్ట్ ట్రైలర్ షాట్ ఉంది, అది అయిపోయిన తర్వాత టాటూ ఏమైనా వేసుకున్నాడేమో నా డౌట్. ఎందుకంటే అసలు మనకి ఫస్ట్ లుక్ వచ్చింది సలార్ పోస్టర్ నుంచి క్లియర్ కట్గా ఎటువంటి డౌట్ లేకుండా డీవియేషన్ లేకుండా ఫారమిజం అయితే ఉంది. క్లియర్ మస్టాచ్ క్లియర్గా ఉంది అది అయితే. అండ్ దీంట్లో అంత వేరియేషన్ ఎక్కడ కనిపించలేదు నాకు. ఇద్దరిది హెయిర్ స్టైల్ చాలా సిమిలర్గానే ఉన్నాయి, డ్రెస్ కూడా సిమిలర్గా ఉంది, మెడ లాకెట్ లేదు. మళ్ళీ మనకి యాక్స్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర మెడ లాకెట్ ఉంది దేవ క్యారెక్టర్కి. సరే మన ఆ లాకెట్ గురించి పక్కన పెట్టేస్తే సో చాలా సిమిలారిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే చిన్నపాటి కన్ఫ్యూజన్. వాళ్ళిద్దరు కాసేపు ఒకేలా అనిపిస్తున్నారు, మళ్ళీ ఒకేలా లేరు అనిపిస్తున్నారు. సో ఈ క్లారిటీ మటుకు మనం థియేటర్లో చూసి తెలుసుకుందాం. బట్ ఒకటి మటుకు 100% షూర్ మ్యాన్, ప్రశాంత్ నీల్ మటుకు మంచి సర్ప్రైజెస్ అనే మటుకు 100% దాచిపెట్టారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అవి మనం ఇంకా థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. వెల్ రావడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్ అనుకుంటున్నాను. అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch. And yep, that's it man. Subscribe if you enjoy it and I'll catch you on the next one.